Hello students, this is Vijaya, lecturer in computer science. In last video మనం field properties గురించి data types గురించి తెలుసుకున్నాం కదమ్మా. అండ్ ఈ వీడియోలో మనం how to create database in MS Access. ఈ సింపుల్ database ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ డేటాబేస్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్లీ అసలు మనం డిస్కస్ చేసుకున్నాం MS Access is a database where we will store a large amount of dataని స్టోర్ చేసుకుంటాము. సో ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే డేటాబేస్ క్రియేట్ చేసుకుని అండ్ దాంట్లో డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుని టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అనుకున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు MS Access డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఈస్ టు బి ఫాలోడ్ వెన్ క్రియేటింగ్ ఏ సింపుల్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ ఫ్రమ్ ద విండో స్టార్ట్ మెనూ క్లిక్ ఆన్ ప్రోగ్రామ్స్ మెనూ టు షో ఆల్ ప్రోగ్రామ్స్. మనకి ఇది నాది 2010 అమ్మా. ఇఫ్ మీరు 2007 కనుక యూజ్ చేస్తే విండోస్ 2007 మనం ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది చూసారా, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఒక పాపప్ మెనూ వస్తుంది. ఆ పాపప్ మెనూలో మనకి ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి చూసారా, ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ షో ఆల్ ప్రోగ్రామ్స్. అండ్ క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫోల్డర్ టు షో the list of office programs and click the access icon to start Microsoft Access 2007. This will open Access 2007. Access 2007 ఎలా ఓపెన్ చేసుకోవాలంటే when you are creating a database ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్ట్ మెనూ ఉంటుంది చూసారా, ఈ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పాపప్ మెనూ వస్తుంది చూసారా. 2007 అది, ఇది 2010 కాబట్టి మనకి ఇక్కడ విండోస్ బటన్ ఉంది. సో ఇలా పాపప్ మెనూలో మనకి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి కదమ్మా. ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని. ఆర్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్టార్ట్ మెనూ దగ్గరికి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫోల్డర్ వస్తుంది. అండ్ దాంట్లో యాక్సెస్ చూడండి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2007 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి యాక్సెస్ 2007 ఫోల్డర్ యాక్సెస్ 2007 డేటాబేస్ ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే చూడండి, ఇది యాక్సెస్ విండో. ఈ యాక్సెస్ విండోలో ఇవేంటి అంటే లెఫ్ట్ సైడ్ లో టెంప్లెట్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఈ మధ్యలో గెటింగ్ స్టార్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇక్కడ ఆఫీస్ యాక్సెస్, అండ్ ఇది బ్లాంక్ డేటాబేస్ క్రియేషన్. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టెంప్లెట్స్ అనమాట. ఓకేనమ్మా. అండ్ ఇవి రీసెంట్లీ ఓపెన్డ్ డేటాబేసెస్, మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ అంటే రీసెంట్గా మనం ఓపెన్ చేసిన డేటాబేసెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాయి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే టు క్రియేట్ బ్లాంక్ డేటాబేస్ క్లిక్ ఆన్ బ్లాంక్ డేటాబేస్. చూసారా, అయితే మిడిల్ పోర్షన్లో ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఇంకో బ్లాంక్ డేటాబేస్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, అంటే డేటాబేస్ నేమ్, నువ్వు ఏం డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఎంప్లాయీ డేటాబేస్ అని పెట్టుకున్నాను. ఎంప్లాయీ డీటెయిల్స్ అని, ఎంప్లాయీ డేటాబేస్ అని, ఎంప్లాయీ పర్సనల్ అని, అంటే పర్సనల్ డీటెయిల్స్ ఒకటి, ప్రొఫెషనల్ డీటెయిల్స్, అలా మనం డిఫరెంట్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను ఎంప్లాయీ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నానో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డర్, ఓకేనా. లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే మనకి చూడండి ఇదిగో న్యూ డేటాబేస్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలనుకున్నాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్ కావాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఓకే ఎంప్లాయీ డేటాబేస్ అని క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. సో ఎంప్లాయీ డేటాబేస్ యాక్సెస్ డేటాబేస్ అనేది చూడండి ఎక్స్టెన్షన్ ఏంటంటే ACCDB యాక్సెస్ డేటాబేస్. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఎక్కడ సేవ్ చేసామంటే సి యూజర్స్లో విజయాలో డెస్క్టాప్లో స్టోర్ చేశాను అనమాట ఇప్పుడు ఈ యాక్సెస్ డేటాబేస్. సో క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి MS Access విండో అంటే డేటాబేస్ క్రియేట్ అయ్యి చూడండి, డేటాబేస్ నేమ్ అనమాట ఎంప్లాయీ డేటాబేస్, ఓకేనా, యాక్సెస్ 2007. అండ్ ఇది స్టార్ట్ బటన్ ఆఫీస్ బటన్ మీకు అందరికీ తెలుసు. అండ్ ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇవి ట్యాబ్స్, అండ్ ఇవి వాటికి సంబంధించిన రిబ్బన్స్. మీరు ఏ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే అండ్ వాటి రిబ్బన్స్ డిస్ప్లే అవుతాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏవైతే నువ్వు టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ ఏం క్రియేట్ చేసావో ఇక్కడ ఏం క్రియేట్ చేసావో అవన్నీ కూడా ఈ ట్యాబ్ మీద చూపిస్తాయి మనకి. అండ్ ఇది వేర్ వీ హ్యావ్ టు క్రియేట్ టేబుల్స్ అనమాట. టేబుల్స్ ఎక్కడ మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇవి మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్.
అండ్ ఇవేంటి అంటే రికార్డ్ చేసుకోవడానికి, అంటే డేటాని అంటే రికార్డ్స్ చూపించడానికి ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, ఇవన్నీ మనం ముందుకెళ్ళే కొద్ది చూద్దాము స్టాటస్ బార్లో. అండ్ డిఫాల్ట్గా ఇది ఎలా ఉంది అంటే డేటా షీట్ వ్యూలో ఉందన్నమాట. ఓకేనమ్మా, ఇది అబౌట్ సింపుల్ డేటాబేస్ క్రియేషన్. అర్థమైంది కదా అందరికీ? సింపుల్ డేటాబేస్ క్రియేషన్ ఒక్కసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాము అండ్ క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్. 2007 చెప్తున్నానమ్మా నేను. క్లిక్ ఆన్ ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తే దెన్ యూ కెన్ సీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది కదా మీకు. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో యూ కెన్ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2007. క్లిక్ చేయగానే దెన్ మన 2007 యాక్సెస్ అప్లికేషన్ మనకు ఓపెన్ అవుతుందమ్మా. అండ్ దీంట్లో ఈ విండో మీరు డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ బ్లాంక్ డేటాబేస్ అని ఉంటుంది. మిడిల్ పోర్షన్లో వీ హ్యావ్ బ్లాంక్ డేటాబేస్ అనే ఆప్షన్. సో అక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే దెన్ ఇక్కడ న్యూ డేటాబేస్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ యూ కెన్ గివ్ నేమ్ హియర్, నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ సెలెక్ట్ వేర్ వీ వాంట్ టు స్టోర్ ది డేటాబేస్. ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటారో ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. ఎప్పుడైతే మీరు క్రియేట్ మీద క్లిక్ చేశారో దెన్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే చూడండి, ఆల్రెడీ నేను డేటాబేస్ క్రియేట్ చేశాను కదా, ఎంప్లాయీ డేటాబేస్. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా, ఇది న్యూ డేటాబేస్. అంటే ఇప్పుడు వరకు నేను ఎటువంటి టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇలా చూపించింది. ఇఫ్ మనం ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక దెన్ చూడండి, ఇవన్నీ కూడా టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ ఇంతకుముందు నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చేసిన టేబుల్లో ఉన్న టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ అండ్ టేబుల్స్ అనమాట. అండ్ ఇది అబౌట్ సింపుల్ డేటాబేస్ క్రియేషన్. అండ్ ఇప్పుడు వచ్చేసాం మన సింపుల్ డేటాబేస్ క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ హౌ వీ కెన్ క్రియేట్ టేబుల్స్ ఇన్ ఎంఎస్ యాక్సెస్. టేబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ ఒకసారి స్టెప్ బై స్టెప్ చూడండి. కదా స్టార్ట్ మెనూకి వెళ్ళి ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దెన్ మనకి ఇలా యాక్సెస్ విండో ఓపెన్ అవుతుంది. గెటింగ్ స్టార్టెడ్ విండో. ఫ్రమ్ గెటింగ్ స్టార్టెడ్ స్క్రీన్ చూడండి, ఫ్రమ్ గెటింగ్ స్టార్టెడ్ స్క్రీన్ టు క్రియేట్ ఎ న్యూ బ్లాంక్ డేటాబేస్ క్లిక్ ఆన్ బ్లాంక్ డేటాబేస్ బటన్ ఇన్ ద సెంటర్ ప్యానల్. This will show the details for creating a new blank database in the right panel of getting started screen. అంటే ఎక్కడమ్మా రైట్ సైడ్ కార్నర్లో మనకి ఏం చూపిస్తుంది, మనకి ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా, సో అది చూపిస్తుంది మనకి. సో in the right panel of getting started screen, optionally type the file name and click the folder button to choose the location for the new database file. ఓకేనా, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఫోల్డర్ మీద క్లిక్ చేస్తాము. ఫైనల్లీ వన్స్ we have selected the location and file name, click the create button to create a new blank database. The new blank database will created and opened in MS Access 2007 program window. ఇలా ఉంటుందన్నమాట క్రియేట్ చేసింది. ఓకేనమ్మా, ఇది దిస్ ఇస్ ద వే హౌ టు క్రియేట్ ఎ సింపుల్ డేటాబేస్. అండ్ నౌ విల్ డిస్కస్ అబౌట్ టేబుల్స్ అనమాట. సో టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి యాక్సెస్లో, అసలు టేబుల్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఎంఎస్ యాక్సెస్ టేబుల్స్ ఆర్ ద కీ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎంఎస్ యాక్సెస్ ఫైల్. అసలు ఎంఎస్ యాక్సెస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే టేబుల్స్ అనమాట. టేబుల్స్ అనేది ఒక కీ ఆబ్జెక్ట్ అనమాట. ఈ టేబుల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫార్మ్స్, రిపోర్ట్స్ అండ్ క్వెరీస్ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ టేబుల్స్ కంటైన్స్ ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏ డేటా అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తామంటే టేబుల్స్లో స్టోర్ చేస్తాం. టేబుల్స్ ఆర్ మేడప్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ అలౌస్ ఫర్ డైరెక్ట్ డేటా ఎంట్రీ ఇన్ టు ద సెల్స్. ఇక్కడ టేబుల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి, టేబుల్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట, విచ్ అలౌస్ ఫర్ డైరెక్ట్ డేటా ఎంట్రీ ఇంటు ద సెల్స్. టేబుల్లో ఉన్న సెల్స్లో ఏం ఎంటర్ చేస్తాం, మనం డైరెక్ట్గా డేటా అనేది ఎంటర్ చేస్తాం. హియర్ ద రోస్ ఆర్ కాల్డ్ రికార్డ్స్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఫీల్డ్స్. మనకి ఇక్కడ రోస్ని ఏమంటాము అంటే వీళ్ళు కాల్ ఇట్ యాజ్ రికార్డ్, అండ్ కాలమ్స్ని ఏమని పిలుస్తాము అంటే ఫీల్డ్స్ అని పిలుస్తాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఎక్సెల్లో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అని పిలిచాం కదా. బట్ యాక్సెస్కి వచ్చేసరికి హియర్ రోస్ ఆర్ కాల్డ్ రికార్డ్స్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఫీల్డ్స్ అనమాట. బై యూజింగ్ టేబుల్ వీ మే అరేంజ్ డేటా ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ వే. టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు అరేంజ్ డేటా ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ వే. ఒక ఆర్గనైజ్డ్ వేలో డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం టేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇఫ్ ఆర్గనైజ్డ్ వేలో మనం డేటా స్టోర్ చేసుకోకర్లేదు అనుకుంటే వీ కెన్ యూజ్ వర్డ్ డాక్యుమెంట్లో మనం చేసుకోవచ్చు.
బట్ వర్డ్ డాక్యుమెంట్లో కూడా వీ కెన్ క్రియేట్ టేబుల్స్, బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ MS Access. And what are the steps to create a table in Design View? And before going to learn about Design View, మనం tables and table అంటే తెలిసింది కదా. In MS Access, table can be created in 4 ways. టేబుల్ మనం 4 వేస్లో క్రియేట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే టేబుల్ క్రియేషన్ యూజింగ్ డిజైన్ వ్యూ, టేబుల్ క్రియేషన్ యూజింగ్ డేటా షీట్ వ్యూ, అండ్ టేబుల్ క్రియేషన్ యూజింగ్ ఇంపోర్ట్ టేబుల్, అంటే టేబుల్ని ఇంపోర్ట్ చేసుకోవడం అనమాట. టేబుల్ క్రియేషన్, టేబుల్ని మనం ఇంపోర్ట్ చేసుకుని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దాంట్లో ఉన్నదాన్ని యూజ్ చేయడమే కాకుండా ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఎన్ని వేస్లో చేయొచ్చమ్మా టేబుల్ క్రియేషన్? 4 వేస్లో చేయొచ్చు. నేను ఒక్కసారి PPTస్లో చూద్దాం. ఒకటి డిజైన్ వ్యూ అండ్ ఇంకొకటి డేటా షీట్ వ్యూ, అండ్ బై ఇంపోర్టింగ్ అండ్ బై లింకింగ్ టేబుల్. ఓకేనా, టేబుల్ లింక్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్రియేటింగ్ ఏ సింపుల్ డేటాబేస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ టేబుల్ క్రియేషన్. ఓకే, టేబుల్ క్రియేషన్కి వచ్చేసరికి టేబుల్ క్రియేషన్ యూజింగ్ డిజైన్ వ్యూ, టేబుల్ క్రియేషన్ ఇన్ డేటా షీట్ వ్యూ, డేటా షీట్ వ్యూలో ఎలా క్రియేట్ చేసుకుంటాం, అండ్ టేబుల్ క్రియేషన్ యూజింగ్ విజార్డ్, అంటే ఆల్రెడీ ఉన్న టేబుల్స్ నుంచి అండ్ వీ కెన్ క్రియేట్ అదర్ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ టేబుల్ క్రియేషన్ యూజింగ్ ఇంపోర్ట్ టేబుల్. ఇవి వాట్ ఆర్ ద డిఫరెంట్ ways, what are the different type ways that are used to create tables in MS Access. MS Access లో మన 4 వేస్లో మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండమ్మా. అండ్ ఫస్ట్ వన్ ఇప్పుడు డిజైన్ వ్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. హౌ వీ కెన్ క్రియేట్ అ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో డిఫాల్ట్గా మనకి డేటా షీట్ వ్యూలో కనిపిస్తుంది టేబుల్, బట్ డిజైన్ వ్యూలోకి మారాలి అంటే కనుక ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ ట్యాబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్రియేట్ క్లిక్ చేస్తే మనకి ట్యాబ్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ ట్యాబ్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అవేంటి అంటే టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ అండ్ అదర్స్. ఈ ట్యాబ్ మొత్తం మీరు గుర్తుపెట్టేసుకోవాలి. అండ్ ఇన్ ప్రతి క్వశ్చన్లో కూడా మనకి ఈ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యూఆర్ క్రియేటింగ్ టేబుల్స్, మనకి టేబుల్స్ గ్రూప్ కావాలి. అండ్ వీఆర్ క్రియేటింగ్ ఫార్మ్స్, ఈ ఫార్మ్స్ గ్రూప్ తెలియాలి. అండ్ వెన్ వీఆర్ క్రియేటింగ్ రిపోర్ట్స్, రిపోర్ట్ గ్రూప్ గురించి తెలియాలి. అండ్ వీఆర్ క్రియేటింగ్ క్వరీస్, మనకి క్వరీస్ ట్యాబ్ గురించి అంటే అదర్ గ్రూప్ గురించి తెలియాలన్నమాట. సో ఇన్ క్రియేట్ ట్యాబ్లో మనకి ఇక్కడ టేబుల్ డిజైన్ అని ఉంటుంది ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి టేబుల్ ఇన్ డిజైన్ వ్యూలో అంటే ఫస్ట్ డేటాబేస్ ఓపెన్ చేసుకోవాలి. ఏ డేటాబేస్లో అయితే నువ్వు టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నావో ఆ డేటాబేస్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ ట్యాబ్. నౌ ఇట్ డిస్ప్లేస్ ఎ రిబ్బన్ కంటైనింగ్ డిఫరెంట్ గ్రూప్స్ and go to tables group and click on table design మీద క్లిక్ చేస్తే then it will display the table in design view. దీన్నే మనం టేబుల్ డిజైన్ వ్యూ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, టేబుల్ డిజైన్ వ్యూలో ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ డిజైన్ వ్యూ మనకి 3 ఫీల్డ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. 3 ఫీల్డ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫీల్డ్స్ మీన్స్ కాలమ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 3 కాలమ్స్ ఉంటాయి దీంట్లో. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ నేమ్. ఏదైతే ఫీల్డ్స్ నువ్వు ఆ టేబుల్లో ఎంటర్ చేయాలనుకుంటున్నావో ఆ ఫీల్డ్ నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్, అంటే ఏ టైప్ ఆఫ్ డేటా నువ్వు ఆ ఫీల్డ్స్లో ఎంటర్ చేయాలనుకుంటున్నావో ఆ డేటా టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, ఇది ఆప్షనల్. ఇఫ్ మనం ఏం చేయొచ్చు అంటే ఓకే స్టూడెంట్ ఫస్ట్ ఫీల్డ్ ఈ ఫీల్డ్లో నువ్వేం ఎంటర్ చేయాలనుకున్నావు, సో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవచ్చు. అంటే చూడగానే ఏమవుతుందంటే ఓకే ఈ ఫీల్డ్లో మనం ఈ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేయాలన్నమాట అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనమ్మా, ఇది డిజైన్ వ్యూలో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయమ్మా అంటే 3 ఫీల్డ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది డిజైన్ వ్యూ. అదేంటి అంటే ఫీల్డ్ నేమ్, డేటా టైప్ అండ్ డిస్క్రిప్షన్. హియర్ చూడండి ఇక్కడ టేబుల్ 1 అని వచ్చింది కదా. then we can save table with different names. మనకి ఎలా కావాలంటే అలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ నువ్వు ఏం టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నావు, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ అనే టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్లో ఫస్ట్ నీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి అన్నది నీకు తెలియాలన్నమాట. ఫస్ట్ నాకు ఏం కావాలి, ఫీల్డ్ నేమ్స్. ఫస్ట్ వన్ ఏముంటుంది, ఎంప్లాయీ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ
ఐడి అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఎంప్లాయీ ఐడి ఉండాలి కదా, ప్రతి ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది కంపెనీలో. అండ్ ఈ ఐడి వచ్చేసరికి నువ్వేం చేయొచ్చు అంటే ఇక్కడ నువ్వు టెక్స్ట్ అని ఇవ్వచ్చు. టెక్స్ట్ అంటే ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కాబట్టి టెక్స్ట్ ఇవ్వచ్చు. లేదంటే వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ నెంబర్స్, అంటే నెంబర్స్ మాత్రం ఇవ్వచ్చు. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా డేటా టైప్స్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, టెక్స్ట్, మెమో, నెంబర్, డేటా టైప్, కరెన్సీ, ఆటో నెంబర్, ఎస్ఆర్, నో, ఓఎల్ఏ, ఆబ్జెక్ట్. ఓకేనమ్మా, గుర్తొచ్చింది కదా, ఇవి డేటా టైప్స్. సో సెలెక్ట్ నెంబర్, డేటా టైప్. అండ్ డిస్క్రిప్షన్ ఈజ్ ఆప్షనల్, అంటే దిస్ ఫీల్డ్ కంటైన్స్ ఎంప్లాయీ ఐడి అని చెప్పి ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆప్షనల్. అండ్ సెకండ్ ఫీల్డ్ వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ అంటే మనం యాక్చువల్గా ఏం ఎంటర్ చేస్తాం దాంట్లో అంటే వీల్ ఎంటర్ నేమ్స్. సో నేమ్ విల్ రిప్రజెంట్ టెక్స్ట్. సో ఆ డిఫాల్ట్గా చూపించేస్తుంది. ఇఫ్ యూ వాంట్ చేంజ్ యూ కెన్ చేంజ్ టెక్స్ట్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ డిపార్ట్మెంట్ ఏంటి, ఎలా ఎంటర్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ కాబట్టి వీ కెన్ సెలెక్ట్ టెక్స్ట్. అండ్ ఎంప్లాయీ డెసిగ్నేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ ఏంటి అంటే వీళ్ళు డిఫాల్ట్గా మనం టెక్స్ట్లోనే ఎంటర్ చేస్తాం కాబట్టి యూ కెన్ సెలెక్ట్ టెక్స్ట్. డిఫాల్ట్గా టెక్స్ట్ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అడ్రస్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. దెన్ సెలెక్ట్ చేసుకుంటే అడ్రస్ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ నెంబర్స్ అండ్ టెక్స్ట్ కాబట్టి యూ కెన్ సెలెక్ట్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఫోన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్. సో ఎంప్లాయీ ఫోన్ నెంబర్ మీన్స్ విచ్ రిప్రజెంట్స్ నెంబర్స్ కాబట్టి యూ కెన్ సెలెక్ట్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ ఇచ్చాము కదా. అండ్ విలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ విలేజ్ ఈజ్ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ ఎలా ఇస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ కాబట్టి యూ కెన్ సెలెక్ట్ కరెన్సీ. ఓకేనమ్మా, ఇవి డేటా టైప్స్. అండ్ వీటి ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఫార్మెట్, డెసిమల్ ప్లేసెస్, ఇన్పుట్ మాస్క్, క్యాప్షన్, డిఫాల్ట్ వాల్యూ, వాలిడేషన్ రూల్, వాలిడేషన్ టెక్స్ట్, ఇవన్నీ మనకు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే బై క్లికింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఫార్మెట్ ఏం సెలెక్ట్ చేసుకున్న ఎంప్లాయీ శాలరీ ఫార్మెట్ ఏంటి అంటే ఇట్ ఈస్ కరెన్సీ. ఇక్కడ మీరు విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఫార్మెట్ ఏంటి అంటే కనుక ఇది టెక్స్ట్ కాబట్టి అక్కడ ఏం చూపించట్లేదు, ఇది నంబర్. ఓకేనా, ఫార్మెట్ అంటే అవన్నమాట. ఇక్కడ ఫార్మెట్ చూపిస్తాయి. అండ్ ఫీల్డ్ సైజ్ కూడా చూపిస్తాయి. ఇక్కడ లాంగ్ ఇంటిజర్ ఉంది. ఇక్కడ కరెన్సీ అంటే ఫీల్డ్ సైజ్లో ఏముంది చూడండి, ఫీల్డ్ సైజ్ ఇంకేం చూపించలేదు. ఇక్కడ ఎంప్లాయీ ఐడి నెంబర్ కాబట్టి ఫీల్డ్ సైజ్ లాంగ్ ఇంటిజర్, టెక్స్ట్ 255 క్యారెక్టర్స్. చెప్పాను కదా మీకు టెక్స్ట్ అంటే 255 క్యారెక్టర్స్. డిపార్ట్మెంట్ ఇవన్నీ టెక్స్ట్ కాబట్టి 250 క్యారెక్టర్స్. అండ్ ఇన్పుట్ మాస్క్ అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మెట్ అంటే ఫార్మెట్ డిస్ప్లే అవుతుంది. అండ్ క్యాప్షన్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే క్యాప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవాలంటే కనుక డిఫాల్ట్ వాల్యూ అక్కడ సెట్ చేసుకుంటే సేమ్ వాల్యూ అక్కడ వచ్చేస్తుంది. అండ్ వాలిడేషన్ రూల్ మీన్స్ ఏదైనా రూల్ సెట్ చేసుకోవాలనుకుంటే కనుక వాలిడేషన్ రూల్ యూజ్ చేస్తాము. అండ్ టెక్స్ట్ మీన్స్ ఏదైతే రూల్ క్రాస్ చేసి నువ్వు అత డేటా ఎంటర్ చేసావు అక్కడ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలంటే కనుక యూ కెన్ టైప్ దట్ ఎర్రర్ మెసేజ్ హియర్. ఓకేనా. అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే ఇక్కడ డేటా కావాలి అంటే కనుక రిక్వైర్డ్ ఎస్ అని పెడతాము. ఇఫ్ లేదు పర్వాలేదు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ నో. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా ఇవే ప్రాపర్టీస్, ఇవి డేటా టైప్స్. అండ్ నౌ వన్స్ మీరు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని అండ్ వాటి డేటా టైప్స్ అసైన్ చేసిన తర్వాత యూ కెన్ క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆర్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ క్రాస్ మార్క్, క్లోజ్ బటన్ ప్రెస్ చేసినా మీకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. జస్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇట్ విల్ డిస్ప్లే సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్. సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. ఈ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ లో ఇక్కడ టేబుల్ నేమ్ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఎంప్లాయీ పర్సనల్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఉన్న టేబుల్ అనమాట. ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న టేబుల్ ఇది. ఓకేనా, దాన్ని క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. ఓకేనమ్మా, ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ అయింది.
ఓకేనమ్మా. ఇది అబౌట్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో మనం టేబుల్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం ఇది ఒకసారి క్లోజ్ చేసేస్తాం చూడండి, టేబుల్ క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం ఈ టేబుల్ని డబల్ క్లిక్ చేస్తే దెన్ టేబుల్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, మీరు క్రియేట్ చేసిన టేబుల్ ఇది అనమాట. నౌ యూ కెన్ స్టార్ట్ టైపింగ్ డేటా. డేటాని టైప్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవేంటి అంటే దీనికి మనం ప్రైమరీకి నేను చెప్పాను చూడండి, ఆటో నెంబర్ ఫీల్డ్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అని. ఇక్కడ ఐడి అనే ఫీల్డ్ నేను యాడ్ చేసుకున్నాను, ఇక్కడ ప్రైమరీకి యాడ్ అయింది. సో ఇక్కడ నువ్వేం టైప్ చేయక్కర్లా, నువ్వు నెక్స్ట్ ఫీల్డ్ నువ్వు టైప్ చేయగానే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి 202001, ఫర్ ఎగ్జాంపుల్ 2001 ఎంప్లాయీ ఐడి అని చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా 1 అని వచ్చేసి ఇక్కడ నువ్వు టైప్ చేయకుండా అది ఆటో నెంబర్. ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ శివ, డిపార్ట్మెంట్ మేనేజింగ్ డిపార్ట్మెంట్, అండ్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ డెసిగ్నేషన్ మేనేజర్. అండ్ ఎంప్లాయీ అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబర్ 5-67 ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్. అండ్ ఎంప్లాయీ ఫోన్ వచ్చేసి ఎంప్లాయీ ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో ఫోన్ నెంబర్. అండ్ విలేజ్ వచ్చేసి సంథింగ్ తణుకు. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 20,000 ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేగానే ఏమవుతుందంటే దెన్ ఆ ఫీల్డ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు న్యూ మీరు ఇక్కడ ఎంటర్ చేయని అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్ నెక్స్ట్ డేటా ఎంటర్ చేసినప్పుడు అక్కడ 2 అని ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాడు. ఇది ఆటో నెంబర్ డేటా టైప్ అనమాట. ఇది ద వే హౌ యూ కెన్ క్రియేట్ టేబుల్ అండ్ డిజైన్. ఇప్పుడు ఇలా డేటా ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇది టేబుల్ క్రియేషన్ ఇన్ డిజైన్ వ్యూ. అండ్ ఇన్ డేటా షీట్ వ్యూలో ఎలా క్రియేట్ చేసుకుంటాము అంటే చూడండి, ఒకసారి నేను ఈ టేబుల్ క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేసి దెన్ డేటా షీట్ వ్యూలో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ డిస్ప్లే ఏ రిబ్బన్ కంటైనింగ్ డిఫరెంట్ గ్రూప్స్. గో టు టేబుల్స్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనకి టేబుల్ టెంప్లెట్స్ అని ఉంటుందమ్మా, దాని మీద క్లిక్ చేస్తే ఇవి టెంప్లెట్స్. డేటా షీట్ వ్యూ కదా, డేటా షీట్ వ్యూ ఎలా చేస్తాము అంటే వన్స్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డైరెక్ట్గా టేబుల్ డేటా షీట్ వ్యూలో కనిపించేస్తుంది అంటే టేబుల్ క్రియేట్ అయ్యి డేటా షీట్ వ్యూలో కనిపిస్తుంది మనకి. ఓకేనమ్మా, ఎలా క్రియేట్ చేయాలి అంటే క్లిక్ ఆన్ క్రియేట్, గో టు టేబుల్స్ గ్రూప్, క్లిక్ ఆన్ టేబుల్ మీద క్లిక్ చేయగానే మనకి టేబుల్ ఇలా డేటా షీట్ వ్యూలో కనిపించేస్తుంది. డేటా షీట్ వ్యూ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎలా అయితే మనం ఎక్సెల్ చేసాం, డేటా షీట్ అంటే ఏంటి, ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్ షీట్ అప్లికేషన్. స్ప్రెడ్ షీట్ మీన్స్ combination of rows and columns where we enter data in the form of cells అన్నమాట. సెల్స్ లో మనం డేటా ఎంటర్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఎంటర్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి ఇంకొక ఫీల్డ్ నేను యాడ్ చేయాలి, ఇక్కడ ఒక టేబుల్ యాడ్ చేయాలి. సో నువ్వు దాంట్లో ఉన్న ఫీల్డ్స్ ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఐడి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ న్యూ ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే దెన్ అక్కడ కర్సర్ ప్లేస్ అవుతుంది. దెన్ యూ కెన్ ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంపీ ఐడి, ఎంప్లాయీ ఐడి. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ మీద నెక్స్ట్ యాడ్ న్యూ ఫీల్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్. అండ్ రైట్ యారో క్లిక్ చేయగానే ఏమవుతుందంటే నెక్స్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, అర్థమైంది కదా, ఎంప్లాయీ డెసిగ్నేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్. అలా మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేసేసుకుని దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఐడి అది ఆల్రెడీ ఆటో నెంబర్ అది సెట్ అయిపోతుంది. అండ్ ఈ డేటా షీట్ వ్యూ మనం ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్కి మనం ఏ డేటా టైపు మనం ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్గా అదే క్రియేట్ చేసేసుకుంటుంది అనమాట, అదే అప్లై చేసేసుకుంటుంది. సో డేటా షీట్ వ్యూలో టేబుల్ క్రియేట్ చేయడం వెరీ ఈజీ. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి టైప్ చేస్తావు 2001 అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి
శివ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ అండ్ ఎంప్లాయీ ఫోన్ నెంబర్ సంథింగ్ ఏదో ఎంప్లాయీ ఫోన్ నెంబర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక నెక్స్ట్ ఫీల్డ్లో యూ కెన్ ఎంటర్ నెక్స్ట్ డేట్ 2002. ఓకేనమ్మా అర్థమైంది కదా. దిస్ ఇస్ ద వే హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇన్ డేటా షీట్ వ్యూ. అండ్ దీన్ని ఒకసారి మీరు అక్కడ రైట్ క్లిక్ చేసి సేవ్ అంటే కనుక సేవ్ యాస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ యూ కెన్ టైప్ నేమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేషన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ అవుతుంది. దెన్ దీన్ని ఒకసారి క్లోజ్ చేసేసుకోండి కావాలంటే కనుక. దెన్ మనం ఏం చేయొచ్చు అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ ఓపెన్ యూ కెన్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఈ టేబుల్ కావాలంటే డబుల్ క్లిక్ చేస్తే టేబుల్ ఓపెన్ అవుతుంది. కానీ ఇలా ఎన్ని టేబుల్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్. ఓకేనమ్మా అర్థమైంది కదా. దిస్ ఇస్ ద వే హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ అండ్ డేటా షీట్ వ్యూ. అండ్ ఇన్ ఇంపోర్ట్ టేబుల్ యూజ్ చేసి అండ్ అలాగే బై యూజింగ్ విజార్డ్ ఎలా క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అర్థమైంది కదా అందరికీ. డేటాబేస్ ఇన్ డిజైన్ వ్యూ కావాలంటే కనుక గో టు క్రియేట్ ట్యాబ్, క్లిక్ ఆన్ టేబుల్ డిజైన్ క్లిక్ చేస్తే దెన్ టేబుల్ డిజైన్ మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫీల్డ్ నేమ్, ఇంకొకటి డేటా టైప్ అండ్ ఇంకొకటి డిస్క్రిప్షన్. ఇది హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ. అండ్ ఇంకొకటి హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ డేటా షీట్ వ్యూ మీన్స్ క్లిక్ ఆన్ టేబుల్ ఆప్షన్ ఇన్ టేబుల్స్ గ్రూప్. క్లిక్ చేయగానే మనకి టేబుల్ అనేది మనకి డేటా షీట్ వ్యూలో డిస్ప్లే అయిపోతుంది. దెన్ డబుల్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ ఫీల్డ్. డబుల్ క్లిక్ చేసి నువ్వు ఫీల్డ్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. దెన్ బై క్లికింగ్ ఆన్ రైట్ యారో బటన్ క్లిక్ చేస్తే దెన్ యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అదేనా చూడండి. ఓపెన్ ద డేటా ఇన్ డిజైన్ వ్యూలో ఓపెన్ ద డేటాబేస్ వేర్ వీ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్. క్లిక్ ఆన్ క్రియేట్ ట్యాబ్లో ఎక్కడ క్లిక్ చేయాలి? క్లిక్ ఆన్ టేబుల్ డిజైన్ ఆప్షన్ ఇన్ టేబుల్స్ గ్రూప్. Now it displays a table design view with 3 fields: field name, data type, description. అర్థమైంది కదా. In the first cell, first row, enter the field name. అంతే కదా, field name ఎంటర్ చేస్తావు. Press tab, choose your data type from the data type drop down list box. Press tab twice. అంటే description వదిలేసి నెక్స్ట్ రావడానికి ట్వైస్ చేస్తాం. Enter your next field name. Continue with 6 through 9 steps. అంటే 6 నుంచి 9 వరకు steps until you have been entered and properly assigned the data type. ఓకేనా. ఫీల్డ్స్ అని మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసే వరకు 5 steps ఫాలో అవ్వండి అన్నాం. క్లిక్ ద సేవ్ కమాండ్ ఇన్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్. నవ్ ఇట్ డిస్ప్లేస్ సేవ్ యాస్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నవ్ టైప్ ద టేబుల్ నేమ్ ఇన్ ద టేబుల్ నేమ్ టెక్స్ట్ బాక్స్. టేబుల్ నేమ్ దగ్గర ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే బటన్. దెన్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూలో క్రియేట్ అవుతుంది. అండ్ స్టెప్స్ టు క్రియేట్ టేబుల్ ఇన్ డేటా షీట్ వ్యూలో ఎలా క్రియేట్ చేస్తామంటే ఓపెన్ ద డేటాబేస్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ ఎ టేబుల్. డేటాబేస్ ఓపెన్ చేస్తాము. క్లిక్ ఆన్ క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ టేబుల్ ఆప్షన్ ఇన్ టేబుల్స్ గ్రూప్. అంటే టేబుల్ ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేస్తే నవ్ డిస్ప్లేస్ ద న్యూ టేబుల్ ఇన్ డేటా షీట్ వ్యూలో టేబుల్ మనకి డిస్ప్లే అవుతుంది. యాడ్ యువర్ టేబుల్ ఫీల్డ్స్. ఇక్కడ మనం టేబుల్ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఫర్ ఈచ్ ఫీల్డ్ you want to select the required data type అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద ఫస్ట్ ఫీల్డ్. క్లిక్ చేసిన తర్వాత go to data sheet tab, check and if necessary change the data type and formatting in the data type in the formatting group. Repeat 7 steps for all fields. ఓకేనా. ఏం చేస్తా అంటే ఇఫ్ మరి కనుక డేటా టైప్ మార్చుకోవాలి అంటే కనుక దాని డిజైన్ వ్యూలోకి మార్చేసుకోవడమే. క్లిక్ ఆన్ సేవ్ కమాండ్ ఇన్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్. నవ్ ఇట్ డిస్ప్లేస్ సేవ్ యాస్ డైలాగ్ బాక్స్ అండ్ ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అంటే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పామంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, టేబుల్ డేటా షీట్ వ్యూలో క్రియేట్ చేసాం ఎంప్లాయీ డీటెయిల్స్ అని. ఇఫ్ ఏదైనా ఒక ఫీల్డ్ యొక్క డేటా టైప్ అనేది నువ్వు డిఫాల్ట్గా అది సెట్ అయిపోతుంది. ఇఫ్ నువ్వు చేంజ్ చేసుకోవాలి అంటే కనుక నువ్వేం చేయొచ్చు అంటే ఇక్కడ వ్యూ అని ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిజైన్ వ్యూ అన్నా పర్వాలేదు, ఆర్ ఇక్కడే మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిజైన్ వ్యూ అంటే
మనం క్రియేట్ చేసుకున్న డేటా షీట్ వ్యూ టేబుల్ అనేది డిజైన్ వ్యూలో కనిపిస్తుంది. నౌ యూ కెన్ చేంజ్ ద డేటా టైప్ హియర్ అనమాట. అర్థమైందమ్మా? ఇక్కడ డేటా టైప్ అనేది చేంజ్ చేసేసుకుని అండ్ అగైన్ యూ కెన్ ఎంటర్ డేటా ఇంటూ ద ఫీల్డ్స్ నార్మల్ అగైన్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ డేటా షీట్ వ్యూ అంటే మనకి డేటా షీట్ వ్యూలో ఆ టేబుల్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా? అర్థమైంది కదా అందరికి? ఇది this is the way how can we create a table in design view and data sheet view. In the next class we'll discuss that table creation using import table and wizard. Thank you.